తథావివ సంపృక్తౌ వాగర్థ ప్రతిపత్తయే జగతః పితరౌ వందే పార్వతీ పరమేశ్వరౌ. నారాయణ సమారంభాం వ్యాసశంకర మధ్యమాం అస్మదాచార్య పర్యంతాం వందే గురు పరంపరాం. కృష్ణ పరమాత్మ కూడా దర్భపోచని చీల్చి సూచన ఇచ్చాడు, విపరీతంగా వెయ్య రెండింటిని అని. దాని ప్రకారంగా అతడు మరి అతుక్కోకుండా మరణించాడు. జరాసంధుడి మరణం ఈ విధంగా చేయించాడు కృష్ణ పరమాత్మ. అప్పుడు జరాసంధుని చేత బంధింపబడ్డ 86 మంది రాజుల్ని కూడా విడిపించాడు. ఇక్కడ మనం కొంచెం భాగవతంలోకి కూడా వెళ్ళాలండి, రెండింటికి అనుసంధానం. 86 రాజుల్ని విడిచిపెట్టి నీకేం కావాలని అడిగాడు. వాళ్ళు వెంటనే ఏమన్నారో తెలుసా? మళ్ళీ పదవులు రాజ్యాలు ఎలా అడుగుతామయ్యా, ఎందుకంటే అవి స్థిరం కావని మాకు ఈ మహానుభావుడు వల్ల తెలిసిపోయింది అన్నాడు. ఇక్కడ ఇంత గొప్ప మాట. ఇవాళ లభించిందని ధైర్యంగా ఉండలేం, లేపు ఎవడు ఏం తీసుకుపోతాడో. కనుక పదవులు సంపదలు ఇవన్నీ కోరుకోవడం కంటే అవివేకం మరొకటి లేదు. అవి అస్థిరములు. పోనీ అవి కరవరకు అవే పట్టుకుంటామంటే మనం మాత్రం స్థిరమా? జీవితకాలంలో పదవులు స్థిరం కాదు, తర్వాత జీవితమే స్థిరం కాదు. స్థిరమైన వాడువు నువ్వు, కనుక మేము నిన్ను అనుసరించి ఉంటాము, నువ్వే మాకు కావాలన్నట్టండి. ఎంత గొప్ప మాట. అక్కడ కృష్ణ పరమాత్మ అంటాడు, మీరు అలా అనడానికి లేదు, ధర్మబద్ధంగా రాజ్యపాలన చేయాలి. ధర్మరాజు రాష్ట్రయాగం చేస్తున్నాడు, మీరందరూ మీ మీ రాజ్యముల ద్వారా అతనికి సహకరించండి, అతన్ని సమ్రాట్టుగా వరించండి అని 86 మంది రాజుల్ని వారి వారి రాజ్యాలు వారికి అప్పజెప్పి కృష్ణ పరమాత్మ చేశాడు. దీన్ని బట్టి కృష్ణ పరమాత్మ ఎలాంటి సంస్కరణ చేస్తున్నాడో పరిశీలించండి. ఇక్కడ అది కోణం. జరాసంధుని సంహరించాడంటే దేనికోసం? సమూహ క్షేమం కోసం ఒక దుష్టుణ్ణి సంహరించడం రాజధర్మం. అది ఇక్కడ అది చేశాడు మహానుభావుడు కృష్ణ పరమాత్మ. ఆయన చేసిన సంస్కరణలు ఇవన్నీ కూడా. ఆ తర్వాత ఇంకా ఆయా దిక్కుల్లో ఉన్నటువంటి రాజులందరినీ జయించడం 2 విధాలు. ఎవడైనా పరాక్రమం చూపిస్తే ఓడించి వశ్యం చేసుకోవడం ఒకటి. ముందు వెళ్ళి మీరు ధర్మరాజు యొక్క సామ్రాజ్యత్వాన్ని సార్వభౌమత్వాన్ని అంగీకరిస్తున్నారా అని అడిగితే మేము అంగీకరిస్తున్నామని కప్పాలు చెల్లించాలి. అంటే ఆ రాజ్యం కూడా యుధిష్ఠిరుని రాజ్యంతో అనుసంధానింపబడుతుంది. అనేక మంది కప్పాలిచ్చి స్నేహం కోరేవారటండి. అలా వెళుతూ ఉండగా తోవలో చేది వంశానికి చెందిన శిశుపాలుడు కూడా యుధిష్ఠిరుని యొక్క ధర్మానికి గొప్పతనానికి సంతోషించి తాను కూడా కప్పాలిచ్చాడండి. ఇక్కడ తాను కూడా యుధిష్ఠిరుని యొక్క సార్వభౌమత్వాన్ని అంగీకరించాడు. ఇలా అనేక మందిని కలుపుకుంటూ కృష్ణ పరమాత్మ ఒక్కొక్క దిక్కు వైపు ఒక్కొక్కరు వెళ్ళేలా ఏర్పాటు చేశారు. అందులో అర్జునుడు కొన్ని దిక్కుల వైపు వెళ్ళి దిగ్విజయాన్ని సాధించాడు. భగదత్తుడనే వాడిని ఓడించాడు. అలాగే పర్వతీయ దేశములు అంటే హిమోత్పర్వతాది ప్రాంతములు అందున్న దేశములన్నింటినీ అర్జునుడు జయించాడు. అలాగే భీముడు తూర్పు వైపు ఉన్నటువంటి దేశాలని జయించుకువచ్చాట. కింపురుషాది దేశాలని కూడా అర్జునుడు జయించి వచ్చి ఇవన్నీ అనుసంధానింపజేశాడు. భీముడి తర్వాత నకులుడు సహదేవుడు కూడా దిక్కుల వైపు వెళ్ళారు. సహదేవుడు దక్షిణం వైపు దిగ్విజయానికి వెళ్ళాడు అన్నారు. ఇక్కడ ఈ దక్షిణం వైపు ఇవన్నీ నిజానికి పేర్లు ఒక్కొక్కటి చెప్పుకు వెళుతున్నాం, కానీ ఆయా అధ్యాయాలు చదివితే భారతదేశంలో ఆనాటికి ఏ ఏ రాజ్యాలు ఏ ఏ ప్రాంతాల్లో ఎలా ఉండేవో తెలుస్తుందండి. ఈ అంగవంగ కళింగ ఇత్యాది విభాగములన్నీ అక్కడ తెలుస్తాయి. దీన్ని బట్టి భారతదేశ స్వరూపం మనకు తెలుస్తుంది. ఈ మధ్యకాలంలో కొంతమంది అభారతీయులు ఒక మాట అంటూ ఉన్నారు, భారతదేశం ఎప్పటి నుంచి చెప్పన్న దేశాలుగా విడివడి ఉంది గనక తర్వాత మనం అంతా కలిపి ఒకటి అంటున్నాం, కానీ భరతవర్షం అని ఒకటి లేదండి, ముక్కలు ముక్కలుగానే ఉన్నాయి మొదటి నుంచి అని. ఇది అవివేకంతో వేసే ప్రశ్న. ఆయా పాలనా సౌకర్యాల కోసం ఆయా రాజ్యములు విభాగింపబడి ఉండవచ్చు, కానీ భారతదేశంలో ఇటు సముద్రం మొదలుకుని అటు హిమవత్పర్వతం వరకు ఎవరు ఎక్కడున్నా భరతవర్షే భరతఖండే అంటూనే ఉంటారు. అందుకే ఎప్పుడూ భరతవర్షే భరతఖండే ఒక్కటే. పాలనాపరమైన హద్దులు గీసుకున్న ప్రజలకు హద్దులు ఉండేవి కావు. ఇది తెలుసుకోవాల్సిన గొప్ప విషయం. అలాంటి అద్భుతమైనటువంటి పరిపాలన వ్యవస్థ మనకు ఉండేది. అలాంటి సాధించిన వాళ్ళలో యుధిష్ఠిరుడు గొప్పవాడు. అందుకే యుధిష్ఠిరుడు శకకర్త, సామ్రాట్టు, మర్చిపోరాదు. దానికి కారణం కృష్ణ పరమాత్మ. సహదేవుడు దక్షిణం వైపు దిగ్విజయానికి వెళ్ళినప్పుడు లంక వైపు వచ్చేట. అటు వచ్చినప్పుడు విభీషణుడు అక్కడ కనబడి ఆయన కూడా కప్పములిచ్చాడు అని. వెంటనే ఎవరు భారతం అంత ఓపికగా చదవరు కనుక ప్రశ్నలు రావు, కానీ చదివితే మరో ప్రశ్న వస్తుంది. విభీషణుడి కథ ఎప్పటిదండి, మళ్ళీ ఇప్పుడు ఎలా వచ్చాడని. రామాయణం జాగ్రత్తగా చదివితే ఆ ప్రశ్న రాదండి. విభీషణుడి చిరంజీవి అని చెప్పారు. విభీషణుడు నేటికి ఉంటాట. విభీషణుడు, హనుమంతుడు చిరంజీవి. అలాగే అశ్వత్థామ వాళ్ళు కూడా చిరంజీవులే. రామాయణంలో విభీషణుడిని హనుమంతుడిని మీరు చిరంజీవులు, మీరు ఉంటారు అని రాముడే చెప్తాడు. మన ఉత్తరాఖండలో పరిశీలిస్తే కనిపిస్తుంది ఇక్కడ. అయితే విభీషణుడు ఇప్పుడు ఎక్కడున్నాడు అంటే మనకు కనబడేటట్లు లేడు. ఆ లంక ఆ పద్ధతి వేరే, అది సూక్ష్మ భూమికి చెందినటువంటిది. ఎందుకంటే ద్వాపర యుగాంతం వరకు అటువంటి దివ్యమైన రాజులతో అనుబంధం ఉండేది.
మొత్తానికి విభీషణుడు ఉత్తములైన రాక్షసుల్ని పాలిస్తూ ఉన్నాడు. ఆయన కూడా యుధిష్ఠిరునికి చాలా ఆనందంగా కప్పములు కానుకలు పంపించాడు. ఆ తర్వాత నకులుడు కూడా అనేకమైన రాజ్యములను జయించి పడమర వైపు ఆయన ప్రయాణం చేసి మొత్తం నలువైపులా ఉన్నటువంటి సమస్త రాజలోకాన్ని కూడా ధర్మరాజు యొక్క సార్వభౌమత్వాన్ని అంగీకరించేటట్టు చేశారు. అనేక మంది రాజులు ఈ రాజసూయ యాగం కోసం వచ్చారట. అటు మయసభ అద్భుతంగా ఉన్నది, ఇంకా అనేకమైన భవనములు, ఇంద్రప్రస్థం ఎలా ఉన్నదో మనం నిన్ననే చెప్పుకున్నాం. అలాంటి చోట ఈ రాజసూయాగం కోసం అనేక మంది వచ్చున్నారు. పైగా న్యాయపూర్వకంగా పన్నును గ్రహించాడు గనక, ధర్మప్రధానంగా ఉంటాడు గనక ధర్మరాజు కాలంలో వర్షాలు సకాలంలో పడేవిట. ఎంత గొప్ప మాట చూడండి ఇక్కడ. న్యాయపూర్వకంగా పన్నులు గ్రహించడం, ధర్మపాలన, ఈ రెండు. అలాగే గోరక్షణ, వ్యవసాయం మొదలైనవి చేయడం వల్ల ధనధాన్య సమృద్ధి ఏర్పడింది. ఈ వర్ణన చేసేటప్పుడు ఎలా ఉంటే రాజ్యానికి ఏమి లభిస్తాయో వ్యాసుడు చెప్తున్నాడు ఇక్కడ. ప్రజల్ని పీడించకుండా పన్నులు తీసుకుని పన్నులకు తగ్గట్టుగా వాళ్ళకి ధర్మమైన పాలన అందిస్తే వర్షాలు సకాలంలో పడతాయి. అలాగే గోరక్షణ, వ్యవసాయము, వ్యాపారము వాటిపై ఏకాగ్రత చూపిస్తే జనపదాలు ధనధాన్య సమృద్ధితో ఉంటాయి. అలాంటి రాజ్య వ్యవస్థ చేశాడు. చోరులు, వంచకులు మొదలైన వారు లేరు అన్నాడు ఇక్కడ. ఎంత అద్భుతమైనండి! అలాంటి రాజ్యం వస్తే ఎంత బాగుంటుంది. భారతదేశం రామాయణ కాలంలో, యుధిష్ఠిరుని కాలంలో కూడా అలాగే ఉండేదని వర్ణన మనకు కనబడుతున్నది. అతివృష్టి, అనావృష్టి, వ్యాధులు, అగ్ని ఉపద్రవాలు లేవు. అలాంటి అద్భుతమైన పాలన గనక మొత్తం అందరూ కూడా యుధిష్ఠిరుని అంత ప్రేమగా చూశారు. యుధిష్ఠిరుడు ధర్మబద్ధంగా ఆర్జించిన సంపదకి ఈ రాజులందరూ ఇచ్చిన సంపదలు తోడై అతడి కోశాగారం నిండిపోయిందిటండి. ఆ సంపదలు మనం చదువుతుంటే అబ్బా ఆశ్చర్యపోతాం. దీన్ని బట్టి ఆ సంపదలు రాశారు అంటే ఆ సంపదలు తెలియకుండా ఎలా రాస్తారు? ఎలాంటి రత్నాలు ఉన్నాయి, ఎలాంటి ధాతువులు ఉన్నాయి, ఎలాంటి భవనాలు ఉన్నాయి, ఈ సంపదలన్నీ వర్ణిస్తాడు ఇక్కడ. ఆ సంపదలు చదివితేనే కొన్ని అధ్యాయాలు ఉన్నాయండి ఇక్కడ. ఆ రాజులందరూ ఇచ్చిన సంపదలు, కానుకలు, తర్వాత ఇంకా రాష్ట్రయాగం తర్వాత ఇస్తారు. ఈ సంపదల పేర్లు వింటూ ఉంటేనే ఇన్ని సంపదలు భారతీయులకు ఆనాడే తెలుసు అని. ఆనాడే కాదండి, 19వ శతాబ్దపు మధ్య భాగం వరకు కూడా భారతీయులకు అనేక సంపదలు ఉండేవేని పాశ్చాత్యులు రాసిన పుస్తకాలు మీరు చదవచ్చు. అంతకుముందు మన దేశం మీద దాడి చేసిన వాళ్ళు కొల్లగొట్టి ఇక్కడే నాశనం, ధ్వంసం చేసినవి కొన్ని. ఇక్కడి నుంచి తీసుకువెళ్ళి వాళ్ళ మ్యూజియాల్లో దాచుకున్నారు పాపాత్మలు. కొల్లగొట్టి వాళ్ళ దేశాన్ని సంపన్నం చేసుకున్నారు. సహజంగా సంపన్న దేశం భారతదేశం, ఇది తెలుసుకోండి. సంపన్న దేశమైన భారతదేశాన్ని దరిద్ర దేశం చేసి ఇవన్నీ కొల్లగొట్టుకు దాచుకుని వాళ్ళ అభ్యుదయ దేశాల కింద చలామణి అయిపోతుంటే అవును కామోసని మనం వెర్రిమొహాలు వేసుకు చూస్తున్నాం. ఇప్పటికి కూడా తెలుసుకోండి ఇక్కడ ఏమి భారతదేశం. అందుకు భారతం చదివించండి, మన సంపదలు ఎలా ఉన్నాయో తెలుస్తాయి. ఇంకా తెలియాలంటే మార్క్ ట్వేన్ అనే మహానుభావుడు 19వ శతాబ్దంలో హిమాచల్ ప్రదేశ్లో నివాసం చేస్తూ మొత్తం భారతదేశాన్ని చూసి ఆనాడు భారతదేశం ఎలా ఉండేదో వర్ణించాడు. చూస్తే మీకే తెలుస్తుంది చెప్పినవన్నీ సత్యములని. ఎలాంటి సంపద, ఎలాంటి జ్ఞానం, ఎలాంటి అభివృద్ధి, ఎలాంటి నాగరికత మనకున్నదో ఇక్కడ ఈ వర్ణనలోనే తెలుస్తున్నది. పైగా 100 సంవత్సరాలు దానాలు చేసి కోశాగారం తెరచి ఉంచినా తరగిపోనంత ధనం చేరిందిట. అంత సంపద చేరింది మహానుభావుని యుధిష్ఠిరుని వద్ద. అలాంటి కోశాగారం ఏర్పాటు చేసి రాజసూయ యాగానికి సమయం వచ్చినది. దానికి తగ్గట్టుగా అక్కడ వినియోగించవలసిన భోజనాలకి, భిక్షకి, దానాలకి ఈ సంపదనంతటిని వినియోగిస్తాను. ధర్మానికై, మహాత్ముల సేవకై ఈ సంపదను వినియోగిస్తానని సంకల్పించుకుని మొత్తం రాజసూయ యాగం స్వామి నీ వల్లనే జరగాలయ్యా అని కృష్ణ పరమాత్మకు నమస్కారం చేస్తున్నాడు. ఇక్కడ పురాణ పురుషుడు, నారాయణ ఋషి, వేదస్వరూపుడు అయిన కృష్ణుని అన్నారు. ఈ 3 మాటలు తెలియాలి. పురాణ పురుష, నారాయణ ఋషి, వేదస్వరూప. పైగా ఆయన దర్శనం విజ్ఞానులకు కూడా దుర్లభము అన్నారు. అంటే బ్రహ్మవేత్తలకు కూడా దుర్లభము. బ్రహ్మవేత్తలు అంటే బ్రహ్మజ్ఞానం పరోక్షముగా తెలిసిన వారికి కూడా దుర్లభమైనది కృష్ణ దర్శనం. పైగా సమస్త స్థావర జంగమాలన్నింటికి ఉత్పత్తి స్థానం శ్రీకృష్ణుడు. నేను ఈరోజు కృష్ణుని ఆశ్రయించాను అంటే అది గొప్ప విషయమేం కాదు. సర్వ ప్రపంచానికి ఆయనే ఆశ్రయస్థానం. ఆయన్ని నేను ఆశ్రయించాను. భూత భవిష్యత్ వర్తమానాలకు శాసకుడతను. కేశి అనే రాక్షసుని సంహరించిన కేశవుడతడు. మొత్తం మనందరికీ రక్షణ ప్రాకారం వంటివాడు. ఆపదల్లో అభయమిచ్చేటువంటి నిజమైన దిక్కు, శత్రు సంహారకుడు. అలాంటి వాసుదేవుని యొక్క అనుగ్రహం వల్లనే నాకు ఈ సంపదలన్నీ లభించాయి అని భావిస్తున్నటువంటి మహానుభావుడు ఇటు వాసుదేవుడు కూర్చుని ఉండగా ధౌమ్యుడితో కృష్ణ ద్వైపాయనులతో వాసుదేవుని వద్దకు వచ్చేటండి. ఇంకా రాజసూయాగం ప్రారంభం కాలేదు. ప్రారంభానికి సన్నాహాలు వచ్చి ఒక మాట అంటున్నారు. ఇక్కడ మాట్లాడుతున్న తీరు చూడాలి. గోవింద త్వత్కృతే పృథివీ సర్వా మద్వశే కృష్ణ వర్తతే ధనంచ బహువార్ష్ణేయా త్వత్ప్రసాదాత్ ఉపార్జితం. నీ అనుగ్రహం వల్లనే ఈ పృథివీ సంపద నాకు లభించింది.
నేను నిన్ను కోరుకుంటున్నానంటే నువ్వు యజ్ఞదీక్ష స్వీకరించి రాజసూయ యాగం చెయ్యు. నీతో పాటు మేము తమ్ముళ్ళు ఉంటాం. ఎందుకంటే నువ్వు యజ్ఞదీక్ష స్వీకరించి రాజసూయాగం చేస్తే, నువ్వు యజ్ఞం చేస్తే నేను పాపరహితున్నవుతానయ్యా. ఈ సంపదంతటితో నువ్వు చెయ్యి యాగం. త్వయిష్టతవతి దాసార్హ విపాప్మా భవితాహ్యహం. ఎంత చక్కని మాట. అంటే రాజసూయాగం ఎవరిని చేయమంటున్నాడు? కృష్ణ పరమాత్మని. పాండురాజు ఈయన్ని చేయమన్నాడు. ఇప్పుడు కృష్ణుని చూడగానే అంతా నీదే, నువ్వే చేయన్నట్టండి. అప్పుడు కృష్ణ పరమాత్మ గొప్ప మాట అంటున్నాడు. నువ్వు చాలా ప్రేమగా చెప్పావు, కానీ నిజానికి చక్రవర్తి అవడానికి అన్ని అర్హతలు నీకే ఉన్నాయి. నువ్వు యజ్ఞదీక్షని స్వీకరించు. నువ్వు యజ్ఞదీక్ష స్వీకరిస్తే మేమందరం కృతకృత్యులమవుతాం. వెంటనే ప్రారంభించి ఆలస్యం చేయకు. నేను నీకు ఎప్పుడూ శుభం కలిగించడానికి సిద్ధంగా ఉంటాను. ఆ యజ్ఞంలో నన్ను ఏ పనిలో నువ్వు నియోగించినా పని చేస్తానన్నాడు కృష్ణ పరమాత్మ. మాట తీరు ఎంత అద్భుతమో. వెంటనే యజ్ఞానికి కావలసిన అన్ని సంరంభాలు జరుగుతున్నాయి. ఎవరెవరు యజ్ఞంలో ఎలా పాల్గొన్నారో వింటూ ఉంటేనే మనకు ఆనందం. ప్రధాన ఋత్విజుడిగా పెట్టుకున్నది ఎవరినయ్యా అంటే వ్యాస భగవాన్ని పెట్టుకున్నట్ట. ఆయన తన శిష్యగణంతో వచ్చాడు. వ్యాసుని అనుసరించే శిష్యులు ఎందరో, సమస్త ఋషులకి ఆయన గురువు వంటి వాడి. చెప్పడానికి ఏమున్నది? ఎందుకంటే నేటికి కూడా ఋషి తర్పణం చేసేటప్పుడు కృష్ణద్వైపాయనాదయో అనే చేస్తాం మనం ఇక్కడ. అందరు ఋషులకు ముందు ఈయన పేరే చెప్పి కృష్ణద్వైపాయనాది ఋషీగం తర్పయామి, ఋషులకు తర్పణ అని చేస్తారండి. తెలుసా? దేవతర్పణం, పితృతర్పణం, ఋషి తర్పణం, 3 తర్పణలు ఉంటాయి. ఆ ఋషి తర్పణ చేసేటప్పుడు కృష్ణద్వైపాయనాదీన్ననే చెప్తారు. ఇది తెలుసుకోవాల్సింది. దాన్ని బట్టి వ్యాసునికి ఎంత స్థానం ఉన్నదో. ఆ మహానుభావుడు తన ఋత్విజులందరితో శిష్యగణంతో వచ్చేట. ఎలా ఉన్నాడు అంటే ఒక్కొక్కరు కూడా మూర్తీభవించిన వేదముల్లా ఉన్నారు. అలాంటి వేదములను తీసుకుని వేదవ్యాసుడు వచ్చాడు అక్కడికి. ఆయన స్వయంగా బ్రహ్మత్వాన్ని ఎప్పుడైతే స్వీకరించాడో, ధనంజయ గోత్రానికి సంబంధించిన బ్రాహ్మణులు సామగానం కోసం నియోగింపబడ్డారు. యాజ్ఞవల్క్యుడు ఆ యజ్ఞానికి ఆధ్వర్యువుగా ఉన్నాడు. వసువు కుమారుడైన పైలుడు ధౌమ్యుడితో కలిసి హోతగా ఉన్నట్ట. ధౌమ్యుడు అంటే వీళ్ళ పురోహితులు. ఆ పైలుడు అక్కడ కూర్చున్నాడు. అలాగే అనేక మంది నిష్ణాతులైన వేదవేత్తలు సప్తహోత్రగులుగా అక్కడున్నారు. దీన్ని బట్టి యజ్ఞంలో ఎవరెవరు ఏ ఏ పేర్లతో చెప్పబడతారో అంతా వర్ణించారు ఇక్కడ. అనేక మంది అన్ని దేశాల నుంచి బ్రాహ్మణ, క్షత్రియ, వైశ్య, శూద్రాదులందరూ వచ్చారట. సర్వవర్ణముల వారు వచ్చారు ఆ యజ్ఞానికి. పైగా యజ్ఞదీక్షను కనిపెట్టుకోవడానికి ఎవరెవరిని ఎలా పెట్టాలో ఏర్పాటు చేస్తూ నకులుని హస్తినాపురానికి పంపించి ధర్మజుడు, భీష్ముడు, ధృతరాష్ట్రుడు, దుర్యోధనుడు మొదలైన వారందరినీ ఆహ్వానించాడు. వారందరూ కూడా చాలా ప్రేమగా విచ్చేశారు ఇంద్రప్రస్థానికి. పైగా వచ్చిన భీష్మునికి, ద్రోణాచార్యునికి, ధృతరాష్ట్రునికి యుధిష్ఠిరుడు వెళ్ళి వాళ్ళ పాదాలకు నమస్కారం చేసి స్వాగతం పలికాడు. ఈ యజ్ఞంలో మీరందరూ ప్రధానమైన బాధ్యత వహించి నన్ను అనుగ్రహించండి అని వేడుకున్నారు. అందులో భక్ష్యభోజ్యాలు వాటి యొక్క విభాగమంతా చూడడానికి దుశ్శాసనం నియమించేటండి. ఎవరెవరిని దేనికి పెట్టాడో చూడండి. వాళ్ళందరినీ తనవాడిగానే కలుపుకున్నాడు ఆయన. అందరినీ కలుపుకునే చేస్తున్నాడు ఇక్కడ. అలాగే వచ్చినటువంటి వేదవేత్తలు, విప్రులు, ఇంకా ఏ ఏ పండితులు వస్తారో తెలియదు. వచ్చిన బ్రాహ్మణులకి స్వాగత సత్కారాలు అందించడానికి అశ్వత్థామకు ఆ బాధ్యత అప్పగించాడు. అలాగే వచ్చిన రాజన్యుల్ని సత్కరించడానికి సంజయుడికి ఆ బాధ్యతని నియోగించాడు. ఇక యజ్ఞం జరిగేటప్పుడు ఏది చెయ్యాలో ఏది చెయ్యకూడదో శాసించడానికి ఇద్దరిని పెట్టుకున్నట్టండి. శాసనాధికారం అది ఎవరికి ఇచ్చాడయ్యా అంటే భీష్మ, ద్రోణులకి ఇచ్చాట మహానుభావుడు. ఎవరెవరికి ఏమి ఇచ్చాడో చూడండి ఇక్కడ. పైగా వచ్చిన బంగారము, రత్నాలు రక్షించడం, ఎవరికి ఏది దానం చేయాలో అది చేయడం, ఈ ధన రక్షణ, దానము, ఈ బాధ్యత కృపాచార్యునికి అందించాడు ఇక్కడ. ఇలా ఒక్కొక్కరిని ఒక్కొక్కటి. పైగా విశేషములుగా దుర్యోధనుడికి ఇచ్చిన పని ఏమిటయ్యా అంటే వచ్చిన కానుకలన్నీ స్వీకరించడం, అది ఎక్కడికి చేర్చాలో అక్కడికి చేర్చడం, ఈ బాధ్యత అప్పగించాడు. అంటే వాడు కళ్ళు కుట్టడానికి కావలసిన పొజిషన్ వచ్చిందనమాట. అక్కడికి వచ్చిన కానుకలన్నీ చూడడం, ఎక్కడికి చేర్చాలో అక్కడికి చేర్చడం, ఇది వాడి పని. కృష్ణ పరమాత్మని ఏం చెప్తాడు? నువ్వు ఈ పని చెయ్యని కృష్ణుడితో చెప్తాడండి. కృష్ణుడు నిర్దేశిస్తే బతికేవాడు. కృష్ణుడి దగ్గరికి వచ్చి నువ్వు ఏదో ఒక పని ఎంచుకో అన్నట్టు. కృష్ణుడు ఎంచుకున్నాడు చూడండి ఒక పని. ఏమిటంటే చరణక్షాళనే కృష్ణో బ్రాహ్మణానాం స్వయం త్వభూత్. యజ్ఞానికి వచ్చిన బ్రాహ్మణుల పాదాలు కడిగడం అనే పని కృష్ణుడు ఎంచుకున్నట్టండి. ఎంత విశేషం ఉంది ఈ మాట. ఇక్కడ వినేటప్పుడు తెలుసుకోవాలి. అసలు బ్రాహ్మణ శబ్దానికి అర్థం తెలిస్తే బ్రాహ్మణ భక్తి గురించి అర్థం చేసుకుంటే చాలా విశేషం. కలిలో బ్రహ్మద్వేషం ఒకటి వ్యాపిస్తుందిట. బ్రహ్మద్వేషం వ్యాపించిందా క్షేమం అనేది మిగలదు. ఇది తెలుసుకోవాల్సింది. ఇక్కడ ఒక జాతికి సూచకం కాదు. ఇక్కడ బ్రాహ్మణుడు అనగా అర్థం ఉంది తెలుసుకోవాలి. బ్రహ్మ అనగా పరమాత్మ అనకు అర్థం ఉన్నది. అది కాక వేదము, జ్ఞానము, తపస్సు, ధర్మము, వీటిని బ్రహ్మ అని అంటారు. ఆ వేదము, జ్ఞానము, తపస్సు, ధర్మమే తన జీవితంగా ఎవడు బ్రతుకుతున్నాడో వాడు బ్రాహ్మణుడు. అలాంటి వాడు తిరిగితే
ఎందుకంటే మంత్రాధీనం దేవత, సృష్టిలో దైవాధీనం జగత్ సర్వం, ప్రపంచంలో ప్రతిదీ దైవాధీనంట. మంత్రాధీనంతో దైవతం. ఆ దేవతలు మంత్రానికి అధీనులు. తన్మంత్రం బ్రాహ్మణాధీనం, బ్రాహ్మణో మమ దైవతం అన్నాడు కృష్ణ పరమాత్మ. ఇది తెలుసుకోవాల్సింది ఇక్కడ. అందుకు వచ్చిన బ్రాహ్మణుడు కాళ్ళు కడిగి నీళ్లు చల్లుకున్నాడు కృష్ణ పరమాత్మ. మరి పరమాత్మ కదండి. అక్కడే మనకి తెలుసుకోవాల్సిన గొప్ప విషయం ఇక్కడ. ఎందుకంటే ధర్మములు ఏవి నిలపడానికి పరమాత్మ అవతరించాడో ఆ ధర్మములు వేదాది రూపములుగా వీరి ద్వారా వ్యాప్తి చెందుతున్నాయి గనక ధర్మాన్ని బోధించేవారు, ధర్మాన్ని ఆచరించేవారు ఎవరో గురుస్థానం, అది తెలుసుకోవాలి. ఆ గురుస్థానం అనగానే ఎంత బాధ్యత ఉంటుందో తెలియదండి. అంతేగాని కేవలం ఇది హక్కులు కాదండి, బాధ్యత. బ్రాహ్మణుడుగా బ్రతికితే ప్రపంచమంతా గౌరవిస్తుంది. అందుకని మాకేదో అన్యాయం జరుగుతోందని వాళ్ళు రోడ్ల మీదకి వెళ్ళి నినాదాలు చేయవలసిన అవసరం లేదు. వాళ్ళ ధర్మంతో వాళ్ళు బ్రతకగలిగితే ధర్మం వాళ్ళని కాపాడుతుంది. ఇది అలాంటి బ్రాహ్మణులు కాళ్ళు కడిగట్టే పరమాత్మ అది ఎంచుకున్నాడు ఆయన. ఆ తర్వాత విషయముల్లో యుధిష్ఠిరుడు అనేక రకాల సంపదలతో కూడి యజ్ఞాన్ని ప్రారంభించాడు. యజ్ఞం అద్భుతంగా జరుగుతుంది. ఇంచుమించు యజ్ఞం పూర్తయినటువంటి స్థితికి ఏర్పడినప్పుడు అర్ఘ్యములు ఇవ్వడం ఒకటి ఉందిట. అర్ఘ్యములు అంటే పూజ చేసే ద్రవ్యములు, అర్ఘ్యములు ఇచ్చుట అంటే పూజించుట. ఇది తెలుసుకోవాల్సినది. అర్హత, అర్ఘ్యము రెండు శబ్దములు ఒకటే. ఇది పూజ అని అర్థంలో వాడాలి. ఇవి అర్ఘ్యములు ఇవ్వడానికి ఎవరు అర్హులు, ఎవరికి ఇవ్వాలి, ఎవరిని అడగాలి విషయం? ఇందాక చెప్పిన ప్రకారంగా ఎవరిని అడగాలండి? భీష్మద్రోణుని అడగాలి. ఆ భీష్ముడిని అడిగేట వెంటనే భీష్ముడు చెప్పాడు, అర్ఘ్యములు 6 రకాలుగా ఇవ్వాలయ్యా అని చెప్పాడు. ఎవరెవరికి అర్ఘ్యములు ఇవ్వాలి? ఆచార్యం, ఋత్విజంచైవ, సంయుజంచ యుధిష్ఠర, స్నాతకంచ ప్రియం ప్రాహు, షడార్ఘ్యార్ఘాన్ నృపం తథా. మొత్తం 6. ఆచార్యుడు, ఋత్విజుడు, సంబంధి అంటే ఒక మంచి శ్రేష్ఠుడైన బంధువు, అలాగే స్నాతకుడు. స్నాతకుడు అంటే ఏంటో ఇందాక చెప్పుకున్నాం. అలాగే తనకెంతో ప్రీతిపాత్రుడైన వాళ్ళు, వీళ్ళని ప్రత్యేకంగా పూజించాలి అన్నారు ఇక్కడ. నిజమే. ఇందులో మొట్టమొదటి ఎవరిని పూజించాలి అని అంటే భీష్ముడు తడుముకోకుండా చెప్తున్నాడు. మొట్టమొదటి ఎవరిని పూజించాలో ఆ ఉత్తమమైన అర్ఘ్యం ఎవరికి ఇవ్వాలంటే తతో భీష్మ శాంతనవో బుద్ధ్యా నిశ్చిత్య వీర్యవాన్, బుద్ధితో బాగా నిర్ణయించి చెప్తున్నాడు. అమన్యత తదా కృష్ణం అర్హణీయతమం భువి. ఈ భూమిలో మొట్టమొదటి పూజించదగిన వాడు ఎవరయ్యా అంటే కృష్ణుడు. నువ్వు వీరందరికీ ద్రవ్యములు తీసుకురాగానే మొట్టమొదటి పూజించవలసిన వాడు కృష్ణుడు. ఎందువల్ల అంటే హేషాం సమస్తానాం తేజోబల పరాక్రమై. ఒక్కసారి చూడు, ఇక్కడ ఇంతమంది కూర్చున్నారు. నిజానికి భూమిలో ఉన్న రాజులందరితో క్రిక్కిరిసిపోయిందయ్యా నీ యొక్క భవనములన్నీ. ఇలా క్రిక్కిరిసిపోయిన రాజులు, ఋషులు, దేవతల్లా తేజరిల్లుతున్నారు. వాళ్ళందరి మధ్య కృష్ణ పరమాత్మ ఎలా ఉన్నాడు అంటే దేవదేవుళ్ళ ప్రకాశిస్తున్నాడు. ఒక్కసారి చూడక్కడ మధ్యే తపన్నివా భాతి జ్యోతిషామివ భాస్కర ఏష హ్యేషాం సమస్తానాం తేజోబల పరాక్రమై. తేజస్సుతో కానీ బలంతో కానీ పరాక్రమంతో కానీ అందరిని మించినవాడు ఆయన ఒక్కడే. ఆయన ఉంటే ఎలా ఉంటుందంటే సూర్యుడు లేని చీకట్లో సూర్యోదయం జరిగినప్పుడు ఎలా ఉంటుందో అదేవిధంగా గాలి ఆడని చోట వాయువు వచ్చినప్పుడు ఎలా ఉంటుందో కృష్ణుడున్న చోటు అలా ఉంటుందయ్యా అన్నాడు ఇక్కడ. అంధకారంలో సూర్యుడు వచ్చినప్పుడు ఎలా ఉంటుంది, గాలి బిగించినప్పుడు ఒక్కసారి గాలి వచ్చి వీస్తే ఎలా ఉంటుంది, అలా ఉంటుంది కృష్ణుడు ఉన్నప్పుడు. భాసితం హ్లాదితం చైవ కృష్ణేనేదం సదోహిత. గొప్ప మాట చెప్పాడు ఇక్కడ. భాసితం హ్లాదితం, కృష్ణుడున్న చోటుకు 2 లక్షణాలు వస్తాయన్నాడు. ఒకటి భాష అంటే ప్రకాశము, వర్చస్సు. రెండవది హ్లాదము అనగా ఆనందము. అంటే కృష్ణుడున్న చోటు వెలుగుంటుంది, ఆనందం ఉంటుంది అన్నాడు ఇక్కడ. వెలుగంటే జ్ఞానము, రెండవది ఆనందం. కృష్ణుడు ఎక్కడుంటాడో అక్కడ జ్ఞానానందములు ఉంటాయి. ఎందుకంటే ఆయన జ్ఞానానందమయం దేవం గనక. ఇది ఆయన యొక్క స్వరూపము, స్వభావము. అలాంటి పరమాత్మకు నువ్వు చక్కగా ఆరాధన చెయ్యు అనగానే వెంటనే ఆనందంగా సిద్ధం చేసుకుంటున్నాడు ధర్మరాజు. అక్కడున్న శిశుపాలుడు ఒక్కసారి లేచాట. ఏమాత్రం ఎడమ ఇవ్వలేదండి, వెంటనే లేచాడు. ఇక్కడ ఎందరో పూజింపదగిన వారు ఉంటూ ఉంటే నీకు కృష్ణుడే దొరికాడా? ఓ ధర్మరాజా, ఈ గాంగేయుడికి బుద్ధి చలించింది సుమా. ముసలవాడైపోయాడు కదా. అయంచ స్మృత్యతిక్రాంతో ఆపగేయ అల్పదర్శన. ఇతడు స్మృత్యతిక్రాంతో అంటే జ్ఞాపక శక్తి ఎప్పుడు పోయింది, ముసలాడైపోయాడు కదా, అందువల్ల పిచ్చి మాట్లాడుతున్నాడు. అల్పదర్శనుడు అంటే సూక్ష్మ దృష్టి లేనటువంటి వాడితను. నీకు నిజంగా పెద్దవాళ్ళని పూజించాలి అంటే ఇక్కడ వసుదేవుడు ఉంటూ ఉంటే కృష్ణుడు ఎలా వృద్ధుడవుతాడు? ఒక్కొక్కడిని చూపిస్తున్నాడు ఇక్కడ. పోనీ నువ్వు ప్రియమైన మిత్రుణ్ణి గౌరవించాలి అంటే ద్రుపదుడు ఉంటూ ఉంటే కృష్ణుడి ప్రియమిత్రుడు ఎలా అవుతాడు? పోనీ ఆచార్యుడిగా గౌరవించాలి అంటే ద్రోణాచార్య, కృపాచార్యులు ఉంటూ ఉంటే కృష్ణుడు ఆచార్యుడు ఎలా అవుతాడు?
పోనీ ఋత్విజుడిగా గౌరవిస్తూ ఉంటామంటే వేదవ్యాసుడు ఉంటూ ఉంటే ఈయన ఋత్విజుడు ఎలా అవుతాడు? చూడండి తర్కాలు ఎలా చేస్తున్నాడు శిశుపాలుడు. పోని పురుష సత్తముడు అని నువ్వు గౌరవించినట్లయితే, సర్వశాస్త్ర విశారదుడు అన్నట్లయితే, అస్త్రశస్త్ర సంపన్నుడు అయితే అశ్వత్థం ఉన్నాడుగా. ఇలాంటి మహాత్ములు ఉంటూ ఉంటే ఎవరూ లేని టియ్యను దొరికాడు నీకు. పోని మంచి రాజేంద్రుడు పురుషశ్రేష్ఠుడి దుర్యోధనుడు ఉన్నాడుగా పూజించడానికి, ఆయన్ని పూజించు. ఈ కృష్ణుడా కావలసింది నీకు అని ఎప్పుడైతే మాట్లాడుతూ ఉన్నాడో, పైగా కర్ణుడున్నాడయ్యా గొప్పవాడు, ఆయన్ని పూజించు. ఈ కృష్ణుడు దొరికాడా? ఇతడు ఋత్విక్కు కాడు, ఆచార్యుడు కాడు, రాజు కాడు. ఏం చూసి ఈయన్ని పూజిస్తారు మీరు? ఎలాంటి నింద చేస్తున్నాడో ఇక్కడ చూడండి. ఇక్కడ పైగా మేము ఇక్కడికి ఎందుకు వచ్చామంటే ధర్మరాజు మీద ప్రేమ. ధర్మరాజు ధర్మ ప్రవృత్తితో చక్కటి పాలన ఇస్తున్నాడు నొచ్చాం, అందుకు ఆ పన్నులన్నీ చెల్లించాం. అలాంటిది రాజలక్షణాలు లేని కృష్ణుని ఇక్కడ గౌరవిస్తూ ఉంటే ఇంతమంది రాజులు ఉంటూ ఎవరు సహిస్తారు చెప్పు? ఇది కూడని పని సుమా. ఏమైనప్పటికీ నీ నిర్ణయం సరైనది కాదు. కృష్ణుణ్ణి పూజించడం ఎలాంటిది అంటే, ఇక్కడ ఒక్క మాట కూడా శిశుపాలుడు చెప్పట్లేదండి, ఇంకా తగ్గించి చెప్తున్నాం. నపుంసకుడికి వివాహం చేయడం ఎలాంటిదో, రాజు కాని వాడికి రాజోచితమైన పూజ చేయడం కూడా అలాంటిదే. కానీ కృష్ణుడి పూజ అటువంటిదే సుమా. అనగానే ఒక్కసారి యుధిష్ఠిరుడు అంటున్నాడు. యుధిష్ఠిరుడు ధర్మవేత్త కదా, తన సభకి యజ్ఞానికి వచ్చిన అతిథిని ఎంత మర్యాదగా మాట్లాడాలో అలా అంటున్నాడు. ఇలా నువ్వు పరుషంగా మాట్లాడకూడదు సుమా. కృష్ణుడు ఎవరనుకున్నావు? ఆదిజుడైన బ్రహ్మ ఉదయంబునకాస్పదమైన వాడు, ఆదిజుడైన బ్రహ్మ ఉదయంబునకాస్పదమైన వాడు, వేదాది సమస్త వాంగ్మయములందు ప్రశంసితుడైన వాడు, లోకాది త్రిలోక పూజ్యుడు, లోకాది త్రిలోక పూజ్యుడు అని ఆత్మరెరింగి పితామహుండు దామోదరి చెప్పే పూజ్యుడని యుక్తమకాకిది ఏమి దోషమే. ఆదిజుడైన బ్రహ్మ ఉదయంబునకాస్పదమైన వాడు. సృష్టికంతరికి పూర్వం బ్రహ్మదేవుడు అంటే ఆ బ్రహ్మకు కూడా ఆది అయినటువంటి వాడయ్యా. వేదాది సమస్త శాస్త్రములు ఈయన్నే ప్రశంసిస్తూ ఉన్నాయి. ముల్లోకాల్లో పూజ్యుడు ఇతడు అని తెలిసి మా తాతగారి పితామహుడు చెప్తూ ఉంటే ఇతని పూజ్యుడు కానడు అనడు ఎంత దోషము అంటే, వెంటనే ధర్మరాజా, ఈ శిశుపాలుడు మాటలు పట్టించుకోకు, అతన్ని నువ్వు అనుకూలపరుచుకునే ప్రయత్నం చేయకు, అతన్ని అనునయించుకు, సాంత్వనపరచుకు. ఎందుకంటే భీష్ముడిని బాగా మనం అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉన్నదండి. ఆ మహాత్ముడు త్రికాలవేత్త, సామాన్యుడు కాడు. ఏ జీవుడేమిటి, వాడి గతి ఏమిటో తెలిసినటువంటి వాడు. ఇప్పటివాడా భీష్ముడు? కృష్ణ పరమాత్మ యొక్క ప్రణాళిక చక్కగా జరగడానికి సహకరించేటువంటి శక్తుల్లో ఆయనొకడు. అందుకే ఇతన్ని నువ్వు అనునయించుకు, సాంత్వనపరచుకు. ఎందుకంటే ఆ రెండిటికి వీడు లొంగడు. ఇక్కడ మరొక ఆలోచన లేకుండా కృష్ణుని పూజించు, ఇందులో సందేహమేం లేదు. వీడు మూర్ఖుడు మాట్లాడుతున్నాడు అనగానే మహాకోపం వచ్చింది అతనికి. కోపం వచ్చి, ఏమిటయ్యా మీ కృష్ణుడు గొప్పతనం అనగానే కృష్ణుడు గొప్పతనం ఏమిటో చెప్తున్నాడండి. ఇక్కడ నిజానికి ఒక భాగవత గ్రంథం బయటకు వస్తుంది. భీష్ముడు చెప్పింది ఒక్కడు చెప్పుకుంటే మిగిలినటువంటి 15 రోజులు మన హాయిగా గడిపివచ్చు, అంత చెప్పాడు భీష్ముడు. ఇది నిజానికి నారాయణీయం అని పేరు పెట్టవచ్చండి. సృష్టికి పూర్వస్థితి ఎలా ఉన్నది, పరమాత్మ ఏ విధంగా ఉన్నాడు, పరమాత్మ నుంచి అనేక దేవతలు ఎలా వచ్చారు, సృష్టి ఎలా జరిగింది, అవతారములు పరమాత్మ ఎలా ధరించాడని అనేక అవతారముల కథలు. ఈ అవతారాల్లో మత్స్య కూర్మ వరాహాదితో పాటు రామావతారం, కృష్ణావతారం అన్నీ వివరిస్తాడు ఇక్కడ. అద్భుతం.